ఇది రెండో విషయం. మూడవ మాట చెప్తాను రండి. మూడవది ఏంటనంటే, ఆనాటి దినాల్లో, నోవాహు ఉన్న దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనంటే, నరుల చెడుతనం భూమి మీద ఎక్కువైపోయింది. వారి హృదయం తలంపుల్లోని ఊహలన్నీ చెడిపోయినాయి. దేవుడు తన హృదయంలో నొచ్చుకొని భూమి మీద ఉన్న జీవరాశులన్నిటినీ ఆయన తుడిచివేశాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నోవాహుతో చెప్పాడు, ఒక ఓడను నిర్మించుకొని నీవు నీ పిల్లలు నీ కోడండ్రు ఆ ఓడలో ప్రవేశించండి అని దేవుడు నోవాహుతో చెప్పాడు. కనుక ఆ ఓడ నోవాహు చేత నిర్మించబడింది, వారు అందులో ప్రవేశించారు. అయితే నోవాహు ఒక్కడే ఓడ కట్టాడా? ఓడ కట్టడంలో పిల్లలు కూడా సహకరించారా అనంటే, పిల్లలు సహకారం లేకుండా ఆ ముసలి తండ్రి ఏమీ చేయలేదు. కనుక మూడో మాట ఏంటనంటే, దే ఆర్ హార్డ్ వర్కింగ్ చిల్డ్రన్. ఇది మూడో మాట. నోవాహు పిల్లల గురించి, వాళ్ళు కష్టపడే పిల్లలు, హార్డ్ వర్కింగ్, కష్టపడే పిల్లలు. మొదటి మాట రక్షణ పొందిన పిల్లలు, రెండవ మాట తల్లిదండ్రులకు లోబడిన పిల్లలు, మూడవ మాట వారు హార్డ్ వర్కింగ్ చిల్డ్రన్. ఇది మూడో విషయం. నాలుగో మాట చెప్తాను. నాలుగవది ఏంటనంటే, దే ఆర్ కోఆపరేటివ్ చిల్డ్రన్. సహకరించిన తల్లిదండ్రులకు సహకరించిన పిల్లలు, కోఆపరేటివ్ చిల్డ్రన్. వారి సహకారం లేకుండా ఓడ నిర్మాణం జరగదు. కనుక ఇది నాలుగో మాట. ఆ ఓడను తయారు చేసే ఆ క్రమంలో ఆ పిల్లలు తండ్రి భారంలో వాళ్ళు పాలివారయ్యారు. తండ్రి భారం, ఆ ఓడ నిర్మించటం. దేవుడు ఒక నమూనా ఇచ్చాడు. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చింది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడన చేసుకో, అరలు పెట్టి ఆ వాడన చేసి లోపట వెలుపట దాన్ని కీలిపోయాలి, నీవు దాన్ని చేయవలసిన విధమిది అని ఆయన ఒక నమూనా ఇచ్చాడు. తర్వాత అది మొదటి అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు గలదానిగా చేయమని చెప్పాడు. కనుక దానికి పిల్లలు ఎంతో సహకరించారు. కనుక దే ఆర్ కోఆపరేటివ్ చిల్డ్రన్. ఇది నాలుగో మాట. ఐదో విషయాన్ని చెప్తాను వినండి. ఐదవది ఏంటనంటే, నోవాహు పిల్లల గురించి ఐదో మాట, దే ఆర్ వెయిటింగ్ చిల్డ్రన్. వెయిటింగ్ చిల్డ్రన్ అంటే వాళ్ళు కనిపెట్టుకునే పిల్లలు, ఓపిక. ఓపిక. ఈ రోజున పిల్లలకు వెయిటింగ్ లేదు. వెయిటింగ్ అంటే ఫైటింగే. ఈ రోజున చాలా మందికి వెయిటింగ్ అంటే ఫైటింగ్ అయిపోయింది. కొంచెం సేపు ఉందాం అని అంటే కష్టం, వెయిటింగ్ అంటే కష్టం. కానీ వీళ్ళు మాత్రం చాలా వెయిటింగ్. నోవాహు పిల్లలు మాత్రం వెయిటింగ్ చిల్డ్రన్. ఎలా వెయిటింగ్ చిల్డ్రనో చెప్తాను వినండి. దేవుడు పైనుంచి వర్షం కురిపిస్తానన్నాడు. పైనుంచి వర్షం కురిపిస్తానో వాడన చేసుకో అని అన్నాడు. దేవుడు చెప్పిన ఒక నెలకో, ఒక సంవత్సరానికో, 2 సంవత్సరాలకో వర్షం వస్తే పిల్లలు నమ్మేవాళ్ళు. కానీ దేవుడు చెప్పిన ఎన్ని సంవత్సరాలకు వర్షం వచ్చింది అనంటే, దాదాపుగా 120 సంవత్సరాలకు వర్షం వచ్చింది. దేవుడు చెప్పాక 120 సంవత్సరాలకి వర్షం వచ్చింది అని అంటే ఎంత ఓపిక ఉండాలి? ఈ రోజుల్లో పిల్లలకు ఆ ఓపిక ఉందా అనంటే, నోవాహు పిల్లలు దే ఆర్ వెయిటింగ్ చిల్డ్రన్. వాళ్ళు ఓపిక, సహనం ఉండాలి. పిల్లలకి సహనం ఉండాలి. ఈ రోజున పిల్లలకి అస్సలు సహనం లేదు. ఏదన్నా వాళ్ళ డాడీ ఇస్తానంటే అప్పటికప్పుడు ఇవ్వాలి అంతే. కానీ కొంచెం ఓ నెలాగు, ఒక 1 month ఆగు అని అంటే ఈ రోజున ఓపికలు లేవు చాలామందికి. కానీ నోవాహు పిల్లలకి ఎంత ఓపికో అది మీరే ఆలోచించండి. తర్వాత ఇంకో మాట, దేవుడు పైనుంచి వర్షం కురిపిస్తానన్నాడు. పైనుంచి వర్షం కురిపిస్తానంటే నోవాహు ఏమన్నా చూశాడా? అసలు నోవాహు దినాలకు ముందు వరకు కింద నుంచి వర్షం వచ్చేది, కింద నుంచి నీళ్లు పైకి వచ్చి భూమి తడిచేది. నోవాహు కూడా పైనుంచి వర్షం పడటం ఆయన చూడలేదు. ఆయన చూడని దాన్ని ఆయన నమ్మాడు. తన పిల్లలకు చెప్తే ఆ పిల్లలు నమ్మారు. ఈ రోజున పిల్లలకి అన్ని ప్రూఫ్స్ కావాలి. కనుక వర్షం కింద నుంచి కదా, పైనుంచి ఎలా పడద్ది? దేవుడు చెప్తే నువ్వు నమ్మేస్తావా? నీకున్న పిచ్చి మాకు కూడా పట్టిస్తావా? ఇన్ని తిరుగుబాటు మాటలు నోవాహు పిల్లలు ఎక్కడన్నా మాట్లాడారా అని అంటే అవి ఏమీ కనపడవు. అసలు నోవాహు పిల్లల మాటలే బైబిల్లో లేవండి.
అంటే వాళ్ళకి మాటలు రానోళ్ళు కాదు. అంటే వాళ్ళు తల్లిదండ్రులకు ఎంత సహకరిస్తూ ఎదురు తిరగకుండా, తర్వాత ఎంత ఓపికతో సహనంతో కనిపెట్టుకునే పిల్లలో అది మనకు అర్థం అవుతూ ఉంది. సరే, వాళ్ళలోకి వెళ్ళారు. వాళ్ళు ఎన్ని దినాలు ఉన్నారు? నోవాహు కుటుంబం వాళ్ళలో లాక్డౌన్ అయిపోయిన దినాలు ఎన్ననంటే 1 సంవత్సరం 10 రోజులు, 1 year 10 days లాక్డౌన్. 1 year 10 days వాళ్ళలోనే ఉన్నారు. ఎంత ఓపిక ఉండాలి అసలు. బయటికి వెళ్ళకూడదు, బయటికి తీసుకుని వెళ్ళటానికి అవకాశం లేదు. 1 సంవత్సరం 10 రోజులు వాళ్ళలోనే ఉన్నారు, లాక్డౌన్ అయిపోయారు. దేవుడు బయట తాళం వేశాడు. ఎంత ఓపిక ఉండాలి వాళ్ళకి. పిల్లలు 1 year 10 days ఇంట్లోనే ఉండటం అంటే, ఈ రోజున పిల్లల్ని ఉదయం అంతా ఈ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్లో వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి, ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళాలి. తర్వాత ఇంట్లో ఉంటే పిచ్చి పట్టేస్తుంది, ఇంట్లో ఉంటే బోరు కొట్టేస్తుంది. అలా బయటికి తిరిగి వస్తే, కరీంనగర్ అంతా తిరిగి వస్తే, తర్వాత అటు ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, హైదరాబాద్, వాళ్ళైతే ఊటీకి వెళ్ళారు, వాళ్ళు కొడైకెనాల్కి వెళ్ళారు. ఇలా మనం ఎన్నో చెప్తున్నాం మనం. కానీ ఎంత ఓపిక ఉండాలండి వీళ్ళకి. నోవాహు పిల్లలు దే ఆర్ వెయిటింగ్ చిల్డ్రన్. వీళ్ళు కనిపెట్టుకునే పిల్లలు. చూడండి, పైనుంచి వర్షం నోవాహు చూడలేదు అని అన్నాను. దానికి జవాబు ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం. నోవాహు కాలానికి ముందు నీళ్లు కింద నుండి వచ్చాయి. నోవాహు కాలం తర్వాతే ఆ జలప్రళయంతో పైనుంచి ఇప్పుడు వరకు పైనుంచి వర్షం పడుతుంది. అంతకు ముందు వరకు వాళ్ళ కింద నుంచి. ఆ మాట ఆదికాండం 2వ అధ్యాయం మనకు 6వ వచనంలో ఉంది. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటినీ తడిపెనో అని ఉంది. అంటే ఆదికాండంలో ఆ దినాల్లో కింద నుంచి ఆవిరి,